अस्सलाम वालेकुम। मेरा नाम मोहम्मद गौस है। मैं कर्नूल का रहने वाला हूँ। हमें टीजी भारत के अज्ञा है తెలుగులో చెప్తా. ఇప్పుడు కూటమి పర్వం వచ్చినాక సూపర్ డూపర్ ఉంది. ఇంతకు ముందు బాధలే, ఉస్కే ప్రాబ్లము, కరెంట్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమే. చెత్త నా కొడుకు చెత్త పన్ను పెట్టినాడు. ఇప్పుడు మా సీఎం వచ్చేసి అన్నీ తీసేసినాడు. పథకాలు అన్నీ ఒకటి మొత్తం ఇస్తున్నారు. ఓపిక పెట్టాలా మనం? ఓపిక లేని సరిగా రావు. మనగా డబ్బులు వాడు అంతా మోసం చేసి లాస్ చేసిపోయినారు. ఇప్పుడు దానికి డెవలప్ చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు. ఇంకోటి చంద్రబాబు నాయుడుగా ఒక కోరుతున్నాను, మనకు లోకేష్ సార్కి సీఎం చేయాలా, అది మా కోరిక. ఇంత తొందరగా సీఎం చేస్తే మన లోకేష్ బాబుకి అంత బాగుంటుంది. మన ఏపీ ఇంకా డెవలప్ ఉంటుంది. ఎందుకంటే అందరు యంగ్ ఉన్నారు. ఇప్పుడు సార్ ఉంటే ఇంకా బాగుంటుంది. మన సీఎం సార్కి కోరుతున్నాం మేము, లోకేష్ సార్కి సీఎం చేయాలా. సూపర్ 6 పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ డూపర్ ఉంది మేడం. ఒకటి ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, తల్లికి వందనం ఉంది, తర్వాత మీకు బస్సు ఫ్రీ ఉంది, ఇంతకుముందు గ్యాస్ ఇచ్చినారు, అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు ఫ్రీ ఇస్తున్నారు. అన్నీ ఏది లేని కాదు, కానీ టైం పడుతుంది. కానీ ఎమ్మడి ఇడ్చాలంటే మన కాడ ఏం లేదు. మీకు తెలుసు కదా, ఇంతకుముందు పర్వతం ఏం చేసినారు, మొత్తం నాకొనిపోయినాడు, ఏం లేకపోయినాడు. అసలు అప్పులు దానికి ఇప్పుడు మన పెద్ద ఆయన ఉండి మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. సూపర్ డూపర్ కంట్రోల్ చేస్తున్నారు. దానికి డౌట్ లేదు. ప్రజలు హ్యాపీ ఉన్నారు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు కుక్కలు అరుస్తారు, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఏనుగు పోతుంటాయి, కుక్కలు అరుస్తారు, మనకు ఏం కాదు. కానీ చంద్రబాబు నాయుడు సూపర్ డూపర్ చేస్తారు. ఇంతకుముందు ఎట్లా చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా సూపర్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇసుక ఎంత ఉంది, 2000, 1500 ఉంది. ఇంతకుముందు 30,000 పెట్టాలి, 40,000 పెట్టాలి టెప్పర్కి. అది కానీ దొరకదు. ఇంత ఫ్రీ చేస్తున్నారు. ఇంకా ఏం కావాలో మనకు? దేవుడు ఆయన చంద్రబాబు నాయుడు. దేవుడికి కోరికనేమి, మన లోకేష్ గారికి సీఎం చేయాలి. పింఛన్ ఇస్తున్నారు అన్ని ప్రతి దానికి. ఇంకోటి మన కర్నూలులో టీజీ భారత్ గారు చేసిన అంటే ఎవరు లేరు ఇప్పుడు మినిస్టరు. అంతా సూపర్ డూపర్ చేస్తున్నారు. కులం మతం ఏం తేడా లేదు. ప్రతి ఒరు పోండి చేస్తున్నారు పని. మీరు వైసీపీ ఉన్నప్పుడు చేసేదా లేదు. మీరు ఓటు వేయలేదు, టీడీపీకి వేసినారు. మీకు ఏరు, మీరు కేసులు పెట్టినారు. ఇతనికి కేసు పెట్టినారు, మనకు కేసు పెట్టినారు. కానీ మనం భయపడలే. మన టీడీపీ గెలుపుకున్నాం. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం. మేము అందరూ కేసు పెట్టినారు అందరికీ. కావాలంటే మీరు ఒంటోల్లో కర్నూలులో కనుక్కోండి. మీరు బేకార్ నా కొడుకులు ఎమ్మెల్యేలు చేసినాయి. ఇప్పుడు ఎంత హ్యాపీ ఉంది. మన టీజీ భారత్ సార్ ఎంత మన కర్నూలుకి ఎంత మేలు చేస్తున్నారు. ఫ్యాక్టరీలు చేస్తున్నారు. అన్నీ మన సందులో ఏది ప్రాబ్లం ఉన్నాయి, కానీ ఆ సందులో నాకు ఓటు రాలేదు అని కాదు, చేయండి. మన వాళ్ళకి, మన టీడీపీ వాళ్ళకి వర్క్ చేయాలా. అంతా సూపర్ డూపర్ ఉంది మేడం. దానికి వల్ల మీరు భయపడేది అవసరం లేదు, ఏం లేదు. అన్ని పథకాలు వస్తుంది, అన్ని కంప్లీట్ అవుతుంది. ఊగే వీళ్ళు కుక్కలాగాడితే మీరు అది వేయలే ఇది వేయలే. సంవత్సరం అయింది, ఇంకా 2-3 పథకాలు ఇస్తే అయిపోయి 6 పథకాలు అవుతుంది. మీకు ఒకటి ఇస్తున్నారు. అది కళ. అది మన హిందీలో ఏముండే, బిల్లీకే కామె చిచ్చడి చూస్తాడంట చూడు. బిల్లీలో మన చిచ్చడి అనేది చూస్తాడు. అట్లా కళలో ఉంది వాళ్ళది. పనికిరాని కళలు అవి. మన వచ్చేది టీడీపీ, 100కి 100% టీడీపీ వస్తుంది. ఆ డౌటే లేదు. వచ్చేది టీడీపీ వచ్చేది. నెక్స్ట్ సీఎం అనేది లోకేష్ బాబే. అది పోయినసారి వైసీపీ గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పెట్టాను జనాలకి. నా మీదనే కేసు పెట్టించాను. నేను పార్టీకి రావాలా వైసీపీ అని భయపించాను. నాకు నేను 10 సంవత్సరాలు ఉన్న టీడీపీ పార్టీలో చాలా ఇబ్బంది పెట్టా. కేసు పెట్టి పోలీసు వాళ్ళ ఇంటికాడ పెట్టి లేడీస్కి సదా ఇంటికాడ పోయి అట్లా పోతాం. అది నిలబడి ఉంటా. చంద్రబాబు టీడీపీ పార్టీ కోసం కంపల్సరీ నిలబడి ఉంటా. థ్యాంక్స్ మేడం. జై టీడీపీ. జై టీడీపీ. ఇప్పుడు లాస్ట్ సంవత్సరం టీడీపీలో ఎక్కువ జరగాను. ఈ అన్న పెళ్ళికి కళ్యాణ్ చదివితే ఆ రోజు ఈవిడే అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జస్ట్ ఒక ఫార్మాలిటీ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దానికే అరెస్ట్ చేసినాను. నాకు టీడీపీ గవర్నమెంట్ బాగుంది. నా బాణన్న బాగా చేస్తున్నాను. వీళ్ళ ಮೇಲೆ 2 కేసు పెట్టినాను. వీళ్ళ ಮೇಲೆ వీళ్ళు చూడండి 2 కేసు పెట్టి వీళ్ళే ఎన్ని గవర్నమెంట్కు ఇబ్బందిగా పెట్టినాను. ఆ 2 కేసులు బయట వచ్చి ఇప్పుడు విడుదలైనారు. అన్ని గవర్నమెంట్ పెడుతున్నారు. ఇప్పుడు సూపర్ 6 చెప్తున్నాడు నా చంద్రబాబు అన్న. ఇప్పుడు ఆగస్టులో గవర్నమెంట్ బస్సులు అమ్మాయిలకు ఫ్రీ ఇస్తాను. మగలి అన్ని తండ్రికి వస్తుందో ఫ్రీ ఇస్తాను. పెన్షన్ ఇస్తున్నాను. తర్వాత గ్యాస్ ఇస్తున్నాను. అన్నీ బాగా జరుగుతున్నాను. మా చంద్రన్న
మా బాగన్న అన్నీ బాగా చదువుతున్నాను. నా ఎమ్మెల్యే ఆయన నాది ఉంది నగిరి తొగుది. నా తొగుది ఇదివరకు అసలు ఎలా ఉండేది వాతావరణం? ప్రశాంతంగా ఉండేదా? దీని బాగా ఉంది. ఇప్పుడు ప్రకాశమా ఉంది నగిరిలో. నా ముందు నెసవాళ్ళ కుటుంబం ఇప్పుడు 500 యూనిట్ ఫ్రీగా వచ్చినారు మా చంద్రన్న. మా బాణన్న దానికి అన్నీ వచ్చినాయి. 2022లో 2022లో చంద్రన్న నగిరి తొగిది వచ్చినారు. అప్పుడు వచ్చింది 500 నుంచి ఫ్రీగా ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ జీవో ఓకే అయింది. తర్వాత నగిరి తొగుదిలో బాగా ఉంది. మా చంద్రనవదు బాగన్ననవదు అన్నీ బాగా ఉంది. జై తెలుగుదేశం, జై భారతం.